ఓం నమో వెంకటేశాయ. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. కానీ కొందరు డబ్బుదేముందండి, ఇవాళ పోతే రేపు వస్తుంది అంటారు. లక్ష్మీదేవి దూరమైతే ఏం జరుగుతుందో మన పురాణాలలో నుండి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఈరోజు. ఒకసారి దుర్వాస మహర్షి ఎంతో ప్రీతితో తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఇంద్రుడు ఐశ్వర్య మదంతో తిరస్కరించాడు. అప్పుడు ఆ మహర్షి శపించగా శాప ప్రభావం వల్ల దేవతలందరూ శక్తులను కోల్పోయి కళావిహీనులయ్యారు. లక్ష్మీదేవి కూడా అంతర్హితురాలైపోయింది. నారాయణుడు ఒక్కరే మిగిలిపోయారు. అంటే తల్లి తండ్రి దూరమయ్యాక పిల్లలకు దుఃఖమే కదా మిగిలేది. అప్పుడు ఆ దేవతలందరూ కలిసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. అందులోంచి మొదటగా హాలాహలం వచ్చింది. తర్వాత ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు ఇలాంటివి ఎన్నో వచ్చాక మరింత కష్టపడి చిలికితే ఆఖరికి ఆ మహాలక్ష్మీదేవి బయటకు వచ్చింది. దేవతలందరూ సంతోషంతో పొంగిపోయారు. ఇంద్రుడు మొదట తల్లి కూర్చోవడానికి సింహాసనం ఇచ్చాడు. దేవతలు మంగళ స్నానం కోసం పుణ్య నదీ జలాలను తీసుకువచ్చారు. కామధేనువు పంచగవ్యాలను ఇవ్వగా అన్నీ కలిపి అమ్మవారికి అభిషేకం చేశారు. అమ్మ, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకు అని ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక ఇచ్చారు. సముద్రుడు అమ్మవారికి నూతన వస్త్రాలను ఇవ్వగా వరుణుడు వైజయంతిమాలను, విశ్వకర్మ ఆభరణాలను, సరస్వతి ముత్యాల హారమును, బ్రహ్మదేవుడు కమలాలను, నాగదేవతలు చెవి కుండలాలను సమర్పించగా అమ్మవారు అవన్నీ ధరించి ఒక మాలను చేతిలో పట్టుకొని స్వామివారిని చేరి ఆయన హృదయంలో చేరిపోయింది. దాంతో దేవతలందరూ సంతోషంతో గానాలు, నృత్యాలు, సంబరాలను జరుపుకున్నారు. పూలవానలు కురిశాయి. అలా అమ్మ అయ్య కలిశారు కనుక దేవతల జీవితంలోకి అమ్మయ్య వచ్చింది. ఇలా లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది. ఈ కథలోంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. మొదటగా ధన అహంకారం ప్రదర్శించకూడదు. ఎప్పుడూ కూడా అలా ప్రదర్శిస్తే లక్ష్మీదేవి దూరమైపోతుంది. సాధారణంగా జనాలు కొంచెం డబ్బు సంపాదించగానే పొగరుతో నాకు డబ్బుతో పని లేదండి, రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అని అంటారు. ఆ లక్ష్మీదేవి లేని నాడు ఎవరు మీ ముఖం కూడా చూడరు. రెండవది, డబ్బు ఉంది కదా అని దుబారా చేయకూడదు. మన పిల్లలకి సరిపడినంత డబ్బు దాచుకొని మిగతాది సమాజ హితం కోసం ఖర్చు చేయాలి. సంపాదించిన డబ్బు మనతో మరణానంతరం రాదు. మనం చనిపోయిన తర్వాత మనం చేసిన పుణ్యకార్యాలే మనతో పాటు ఉంటాయి. కాబట్టి మిత్రులందరూ లక్ష్మీదేవి విషయంలో అహంకారం ప్రదర్శించకూడదు, నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఇంద్రుడంతటి వాడికే పతనం తప్పలేదు. మానవ మాత్రంలో మనమెంత. ఓం నమో వెంకటేశాయ.